పలాస నియోజకవర్గంలో పలాస మండల కార్యాలయంలో పలాస ఎమ్మెల్యే గౌతు శ్రీష స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసి సెల్యూట్ చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లలు పలు రకాల నృత్యాలు చేశారు. అలాగే పలు రకాల జాతీయ గీతాలని ఆలపించారు. పలాస ఎమ్మెల్యే గౌతు శ్రీష ఈరోజు స్వాతంత్ర దినోత్సవం అనుభవిస్తున్నాము అంటే అది ఎందరో మహానుభావుల త్యాగ ఫలమని చెప్పుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలాస ఆర్డీఓ, ఎంఆర్ఓ, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మమ్మల్ని కూడా ఇక్కడికి ఆహ్వానించి అందులో పాల్గొనేలా చేసిన రెవెన్యూ ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, వారి సభ్యులకి, టీం మెంబర్స్ కి అందరికీ కూడా మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. 79వ స్వతంత్ర దినోత్సవం పెద్దలెందరో, నాయకులెందరో, మనకు తెలియని ఎంతో మంది త్యాగదరులు బ్రిటిష్ సంఖ్యల నుండి భారతదేశాన్ని ఆ దాసత్వం నుంచి విడిపించి ఈ రోజు మనం అనుభవిస్తున్న ఈ స్వతంత్రాన్ని మనకి ఇచ్చిన రోజు. దీని తాలూకా ప్రాముఖ్యత ఏంటో ఈ రోజు మనందరం చిన్నపిల్లల నృత్య రూపకంలో ముఖ్యంగా ఎవరు డైరెక్ట్ చేశారో కానీ అని ఒక్క మాట మాట్లాడకుండా 5 నిమిషాల్లో స్వతంత్ర దినోత్సవ తాలూకా ప్రాముఖ్యతని, జెండా ప్రాముఖ్యతని, కుల మతాలకు అతీతంగా మనకు ముందుకెళ్లాల్సిన విధానాన్ని నాటక రూపంలో తెలిపిన ఆ పిల్లలకు, ఆ రూపకర్తకి కూడా మధ్య తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. భారతదేశంలో కుల మతాలకి, ప్రాంతాలకి, జాతులకి అతీతంగా ప్రతి ఒక్కరం ఆనందంగా చేసుకునే ఏకైక పండుగ జెండా పండుగ ఈరోజు ఆగస్టు 15. నిజంగా పెద్దలు ఎంత కష్టపడి మనకి ఈరోజు స్వాతంత్రం తెచ్చారో దాని విలువ ఈరోజు తెలుసుకొని మనం మన ముందు తరాలకు కూడా ఆ విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన జెండానే చూసుకోండి. మన భారతదేశం అంటే ఎన్నో రకాల జాతుల, మతాల సమ్మేళనం. హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు ప్రతి ఒక్కరు కూడా సమానమే. ప్రతి ఒక్కరికి కూడా భారత రాజ్యాంగం కానీ, భారతదేశంలో కానీ అందరికీ హక్కులు, విధులు సమానంగా ఉన్నాయని జాతీయ జెండా రూపకల్పనలోని మన పెద్దలు చెప్పారు. అయినప్పటికీ కొంతమంది మూర్ఖుల వల్ల ఈ రోజు కులాలు, మతాల మధ్య చిచ్చులు పెడుతున్నారు. కానీ మన ముందు తరానికి కూడా మనందరం అది నేర్పించాలి, నేర్పిస్తున్నాం కూడా. ఏ కులమైనా, ఏ మతమైనా మనందరం భారతీయులం. కులాలు అనేది ఐడెంటిటీయే, కానీ అందరం కలిసి యునైటెడ్ వి రైజ్, డివైడెడ్ వి ఫాల్ అని చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పిస్తున్నాం. కలిసి కట్టుగా ఉంటేనే భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లగలం. విడిపోతే మనలో మనం గొడవ పెడితే మన దేశం కాదు కదా, మనం కూడా ముందుకు అడుగు వేయలేమని పిల్లలందరికీ కూడా చిన్నప్పటి నుంచి నేర్పించారు. అదే విధంగా మనకి ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యంగా సమాన భావంతో దేశంలో మన రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కుల్ని అందరికీ సమానంగా పంచించింది. ఎక్కడ కుల మత విభేదాలు చూపించలేదు. అలాగే సమాజం పట్ల మనకి కూడా బాధ్యత ఉంది. ఎలా అయితే రాజ్యాంగం కానీ భారత సమాజం పట్ల మనకు కొన్ని విధులు ఇచ్చింది. ఎంత కష్టపడి స్వాతంత్రం తెచ్చుకున్నామో దాన్ని మన ముందు తరాల వారికి వాటి విలువని, వాటి ప్రాముఖ్యతని తరతరాలుగా తీసుకెళ్లి భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఒక ఆధ్యాత్మికంగా ఎన్నో రకాల జాతులు, మతాలు కలిసిన దేశంగా ఇప్పటికే మనం ప్రత్యేకత పొందాము. ప్రత్యేకతని ముందు తరాల వాళ్ళు కూడా తీసుకెళ్లాలని బాధ్యత సమాజంలో మనందరికీ ఉందని చెప్తూ మరి ఈ కార్యక్రమాన్ని చక్కగా ఈరోజు నిజంగా ప్రోగ్రామ్స్ అని ప్రతి ఒక్కటి ఇది బాగుంది, ఇది బాగాలేదని చెప్పలేమండి. చాలా చక్కగా చేశారు పిల్లలందరూ. వాళ్ళందరికీ, వాళ్ళ ఉపాధ్యాయులకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్. ఈరోజు భారతదేశం మొత్తం జరుపుకుంటుంటే ఈ ఆఫీస్ ప్రాంగణంలో కూడా మీ ఎంతమంది సమక్షంలో, మీ ఎంతమంది సహకారంతో, మీ ఎంతమంది ఆదరాభిమానాలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ప్రార్థనా గీతంలో స్టార్ట్ చేస్తాం. సార్ రైతు ఒకసారి ఎంతమంది కొడుతూ ప్రార్థనా గీతంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాం. హలో సార్, హలో బ్యాక్ go back.
Thank you.